గుడ్ ఈవినింగ్. ఓకే, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ రెబల్ స్టార్గా పేరు తెచ్చుకున్న రోజా ప్రస్తుతం మనతో ఉన్నారు. వినేవాడు వెర్రి వెంకటప్ప అయితే పంది రామాయణం చెప్పిద్దంట. మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెబల్ స్టార్గా మిమ్మల్ని అనుకోవచ్చా? మీకేమైనా సిగ్గున్నదారా కొంచెం అన్నా? ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలీదు. ద్వేషం ఎప్పుడు నేను ఎవరి మీద పర్సనల్గా పెట్టుకోను. Few moments later. చంద్రబాబు నాయుడు అయితే నాకు ఎప్పుడూ నచ్చదు. అట్లుంటది మనతోని. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే మీరు పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేనంతగా మీరు బయటకు వచ్చి టపాసులు కాల్చి సెలబ్రేషన్లు చేసే పరిస్థితికి వెళ్ళింది. ఎందుకు? దాన్నే శాడిజం అంటారు. I like it. గారు, మీరు చేపల పులుసు బాగా వండుతారు అని చెప్పి ఒక కాంప్లిమెంట్ ఇటీవల విన్నాం. Flash back. ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని ఇక్కడున్న ముఖ్యమంత్రి పాపము జాక్పాట్లో ముఖ్యమంత్రి అయ్యే గుందుకి ఏం చేయాలో అర్థం కాక మా మీద పడ్డాడు. రోజా ఏం చెప్పారండి? రోజా గారి గురించి రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది, ఆయన యాక్సిడెంట్ సీఎం. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు. నువ్వు టైటిల్ కూడా నువ్వు వదిలే, నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయిని ఇది కాదమ్మా తల్లి. ఇలా తగులుకున్నావేంట్రా? ఇలా దొరికిపోయావేంట్రా? నువ్వు ఐటమ్ రానివి, నువ్వు ఐటమ్ లానే ఉండు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. మీరు రేవంత్ రెడ్డి, మీరు తెలుగుదేశంలో పోరాష్ట్రంలో కలిసి అందరూ పనిచేశారు కదా, మీరు దీన్ని ఉపయోగించి మీరు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రయోజనాల కోసం మీరు ప్రయత్నం చేయొచ్చు కదా. ఖతం. మంత్రి పదవి ప్రమోషన్ ఇచ్చింది కేవలం చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశంని, పవన్ కళ్యాణ్ని తిట్టడం వల్లే. ఇది నిజం. చెత్త మనుషులు, చెత్త బతుకులు. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇంకా చెలరేగిపోయి వాళ్ళందరినీ తిడుతున్నారు. ఇదో బతుక చెప్పండి. కేవలం మీరు కావచ్చు, అమర్నాథ్ కావచ్చు, మీరిద్దరూ తిట్టడం కోసమే మిమ్మల్ని మంత్రులుగా పెట్టారు.